దీపావళి అంటే వెలుగుల పండుగ. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండుగ దీపావళి. టపాకాయలు కాలుస్తూ ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ఏమరపాటుగా ఉంటే అప్పుడప్పుడు కొన్ని విషాదాలను కూడా కలుగజేస్తుంది. కాబట్టి టపాకాయలు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. దీపావళి అంటే టపాకాయల పండుగ. ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారు. అయితే టపాకాయలు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టపాకాయలను ప్రమాదకరమైన రసాయనిక పదార్థాల సమ్మేళనాలతో తయారు చేస్తారు. ప్రతి ఒక్కరూ చేతులతో టపాకాయలను పట్టుకుంటారు కాబట్టి వాటిని శుభ్రం చేసుకోకుండా నోరు, కళ్ళు, ముక్కు, చెవులు వంటి అవయవాల వద్ద తాకితే వాటి వల్ల అనేక రకాల అనారోగ్యం తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ప్రత్యేకించి చిచ్చుపుడ్లు, మతాబులు వంటి అత్యధిక వెలుగులను వెదజల్లే టపాకాయల వల్ల కళ్లపై విపరీతమైన ప్రభావం పడుతుందని, వాటిని దగ్గరగా ఉండి కాలిస్తే ఒక్కోసారి అవి పేలిపోయి కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా వెంట ఉండాలని, లేకపోతే అవి కళ్లనే కాకుండా దుస్తులపై పడి వాటిని కాల్చేసే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టపాకాయలను కాల్చేటప్పుడు దూరంగా ఉండి కాల్చడం సురక్షితం. వీలైతే కళ్లను రక్షించే కళ్లద్దాలను ధరించి జాగ్రత్తగా టపాకాయలు కాల్చాలని వైద్యులు సూచిస్తున్నారు. అతిగా శబ్దాలు వచ్చే టపాకాయలను వినియోగించడం వల్ల శబ్దం ఎక్కువగా వెలువడి కర్ణబేరి దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, తద్వారా వినికిడి శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ శబ్దాలు వచ్చే టపాకాయలను కాల్చవద్దని, ప్రత్యేకించి చిన్నపిల్లలను వాటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. శబ్దం వచ్చే టపాకాయలు కాల్చేటప్పుడు వీలైతే చెవులలో దూది ఉంచాలని, అది అధిక శబ్దం నుండి కర్ణభేరిని రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టపాకాయలు కాల్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి టపాకాయలు కాల్చే ప్రతి ఒక్కరూ నిపుణుల సూచనలు పాటించడం తప్పనిసరి. అది మీకే రక్షణ కల్పిస్తుందని గుర్తుంచుకోండి. మనందరికి ఇష్టమైనటువంటి దీపావళి పండుగ వచ్చేసింది. మరి దీపావళి చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బయట కొనేటటువంటి ఈ బాంబులు అవన్నీ కూడా పేల్చడం ఒక సరదా, కానీ సరదా శృతి మించితే మాత్రం చాలా ఎఫెక్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే దాంట్లో నుంచి వచ్చేటటువంటి పొగలు ఊపిరితిత్తులను కొంచెం ఇబ్బంది పెట్టేసి గాలి ఆడకుండా, ఎస్పెషల్లీ ఆస్తమా పేషెంట్స్ దాని వైపు వెళ్ళొద్దు. తర్వాత అవి ఏదైనా చిన్న చిన్న మెరుగులు చేతి మీదనైనా కాళ్ళ మీదనైనా లేకపోతే బాడీ మీదనైనా పడితే దాని యొక్క ఛాయలు మిగిలిపోతాయి. కాస్మెటిక్గా కూడా మంచిగా అనిపించదు. చాలామంది చిన్నపిల్లలు చేతులు కాళ్ళు కాల్చుకొని వస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిప్పు మెరుగుల్లాగా కళ్ళల్లో ఏమైనా పడినాయనుకోండి కనుచూపు కూడా పోయే ప్రమాదం ఉంది. ప్రతి దీపావళికి ఐదర్ స్కిన్ ఆర్ ఐ ఏదో ఒక కేసు అయితే ఖచ్చితంగా ఇక్కడ మా దగ్గరికి అయితే వస్తుంది. సో పండగలాగా చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఎటువంటి పాయిజనస్ మెటీరియల్ దగ్గరికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఏంటంటే ట్రై టు వేర్ కాటన్ క్లోత్స్. అదైతే కొంచెం మనకి ఇబ్బంది ఉండదు. కాటన్ బట్టలు వేసుకోవాలి, బాగా ఎగిరే బట్టలు వేసుకోకూడదు. తర్వాత గాగుల్స్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా కళ్ళకి ప్రొటెక్షన్ అయితే ఉండాలి. చేతులకు కూడా కొద్దిగా నూనె లాంటిది పెట్టుకుంటే మంచిది. సో అందరూ కూడా ఈ యొక్క చిన్న చిన్న చిట్కాలు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా అందరికీ హ్యాపీ దీపావళి. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం కళ్ళు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కాబట్టి మరి దీపావళి సమయంలో బాణసంచా కాల్చేటప్పుడు ముఖ్యంగా చర్మము, కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రకృతిని అందాలను కొనసాగించేటట్టు చూడాలంటే కళ్ళను కాపాడుకునే విధానాలు తప్పకుండా పాటించాలి. దూరంగా ఉండి కాల్చాలి. చిన్నపిల్లల దగ్గరికి పోనీయద్దు. ఒకవేళ ముఖ్యమైన కాల్చాలంటే కళ్ళకు ఏదైనా బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని ఆ కళ్ళలకు డైరెక్ట్గా తగలకుండా కాలకుండా చూసుకొని టపాకాయలు పేల్చినట్టయితే ఈ దీపావళి కుటుంబాలతో సకల సంతోషంగా మనం జరుపుకోవచ్చు. ఈ సందర్భంగా మరొకసారి అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.